హైదరాబాద్ ఈ సమయంలో కొత్తూరు పరిసరలో ఇంతవరకు దేవుడు కాపాడి మరి ఇది సమయం నా దేవుడు వాక్యం చెప్పేదానికి సువార్త వాక్యం చెప్పేదానికి సమయం దేవుడు ఇచ్చిండు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ప్రాణం పెట్టునంతగా ప్రేమ. ఆ ప్రేమలో లోకములో ఎవరు అటువంటి ప్రాణం పెట్టలేరు, అంతగా ప్రేమించలేరు. దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఈ లోకంలో మానవులకు అందరికీ ఇవన్నీ ఏర్పాటు చేసిండు. తన స్వరూపంలో మనుషులను దేవుడు భూమిలోకి వెళ్ళి తన రూపం మనకిచ్చిండు. అయితే దేవుడు మనకు ప్రాణం పోసి మనకు అన్ని సదుపాయాలను చేసిండు. అయితే దేవుడు ఆజ్ఞ మీరిన దాన్ని బట్టి అవాద మొట్టమొదటిగా తినవద్దన పడిదినారు కాబట్టి అందరికి మరణం వచ్చింది. ఈ మరణం ద్వారా అందరూ చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత అంతేకాదు కానీ చనిపోయిన మానవుడు మళ్ళీ తిరిగి లేవాల. దేవుడి వాక్యానికి దేవుని మాటకు లోబడి వారికి అందరికి తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత శిక్ష ఉన్నది బైబిల్లో రాబడ్డది. మరి నీతిమంతులు లేడు, అందరూ పాపులే అని బైబిల్ వాక్యం సెలవుస్తుంది. అదే పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి పాపులందరూ రక్షించుకునే దానికి తన ప్రాణము ఈ లోకములో పెట్టినాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆయన మన కొరకు కన్యక గర్భాన పాపము లేని జన్మ జన్మించిండని, ఆయన శిలువలో ప్రాణం పెట్టిండని, ఆయన చనిపోయి తిరిగి లేచిండని దేవుని వాక్యం రాయబడ్డది. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కార్యం కూడా చేసిపోయాడు. లోకంలో మనుషులందరూ తెలియక ఈ లోకంలో దుష్టశక్తి సైతానుడు వాడు ఉన్నాడు, దేవునికి అపోజిట్ వాడు మనుషులందరినీ మోసగించి చుట్టూ విగ్రహాలను మొక్కిపించి అందరినీ పాడు చేస్తుంటే వాడు నరకానికి వెళ్ళేదే కాకుండా అందరిని ఎండబెట్టుకొని పోతుంటే ఆ ప్రేమ గల దేవుడు తన చేతలాగా చేసుకున్న మానవులు రక్షించుకునేదానికి ఆయన చేతుల్లో మేకులు, ఆయన తలలో మొలకెట్టి, ఆయన హృదయం పల్లెప్పుడు, ఆయన కాళ్ళలో మేకులు, శరీరం అంతా గాయాలు, ఆయన మన కొరకు ఆ రక్తం కారిస్తేనే కానీ మన పాపాలు పోవని ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కార్యం చేసిండు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. వచ్చే వేళకు ఆయన పోతూ 12 శిష్యులు ఏర్పాటు చేసుకొని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవను ప్రకటించి ఆ 12 శిష్యులుగా సువార్త ప్రకటించబడి ఇప్పుడు ఈ దినాల్లో లోకమంతటా దైవ సేవకులు అక్కడక్కడ మందిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరంలో దేవుని వాక్యం వినిపించి అక్కడ ఆరాధన బల్ల ఏర్పాటు చేసి దేవుని ప్రేమ లోకమంతటికి ఇంకా తెలియపరుస్తుండగా మానవులందరూ తెలియక వారు ఇంకా సైతానికి లోబడి జీవితం పాడు చేసుకుంటుండగా దేవుడు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన మన కొరకు చేసిన ప్రేమ శాశ్వతమైంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం కనుక ఆయన ఈ లోకాన్ని తరలిస్తుంటున్నాడు. అందుకే ఈ దినాన కులమత జాతి భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడానికి మహిమను పొందలేకపోతున్నారు. పాపంలో జీతం మరణము. అయితే మరణం తర్వాత తీర్పు తర్వాత భూమి కింద పాతాలలో అగ్నిగుండం. ఆ ధనవంతుడు తిని త్రాగి దేవుని నమ్ముకోక దేవుని మాటలు లక్ష్య పెట్టక పాతాళ లోకంలో ఏడుస్తున్నాడు. పేదవాడు, దరిద్రుడు, ఏమి లేనివాడు యేసు ప్రభువును నమ్ముకొని ఆయన పరలోక రాజ్యంలో అబ్రహాము ఆ దేవుడు ఆయన ఏర్పాటు చేస్తున్న అబ్రహాం పరలోక రాజ్యం ఉంటుండగా ఆయన రొమ్మును అనుకొని ఎంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. అందుకే ఇది నాన్న దేవుని వాక్యం సెలవుస్తున్నది. ఆకాశం అన్న భూమి గతించుకోను కానీ నా మాటలు సొల్ల పనులు తప్పదని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందుకే కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనిషి పొంది స్వార్థ నమ్మని దేవుని లేఖనం సెలవిస్తున్నది. అజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టు నేను ఇప్పుడైతే అందరంతటా మారు మనిషి పొందాలని మనసులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రయాసపడి భారమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగేస్తే దేవుడు సెలవిస్తున్నాడు. జాతి కులం మత భేదం లేకుండా అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. యేసు ప్రభును ఈ సొంత తన హృదయంలో విశ్వాసించిన నమ్ముడు ద్వారా రక్షణ కలుగుతున్నది, పాపం నుండి విడుదల పొందుతున్నది. నీతి మార్గంలో, సత్య మార్గం, పరిశుద్ధ మార్గంలో నడిచేదానికి దేవుడు మనకు ఒక మార్గం ఏర్పాటు చేసాడు. అదే జీవ మార్గము, పరిశుద్ధ మార్గము, అదే స్వర్గానికి మార్గం, అదే నేనే మార్గం అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ సమయంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? ఒక దినం రాబోతుంది, భూమి ఆకాశం చంద్ర నక్షత్రములు విని మార్పు చెందబోతున్నాయి. భూమి లోకములంతటా నీళ్లు రక్తముగా మారిపోయి దినం రాబోతున్నది. ఆకాశం మరి గాలి బంద్ అయిపోయి దినం రాబోతున్నది. లోకమంతటా మరి పంచభూతాలు మిక్కడమైన వ్యర్థంతో లైపోయి దినం రాబోతున్నది. ఆ దినం రావడమే దేవుని వాక్యం
మనకు అందరికి పంచేదానికి ఈ సాయంకాల సమయంలో భారంతో ఈ ముందుకు తీసుకొచ్చిన ప్రేమ వార్త. ఇది రక్షణ దినం కనుక మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఇది కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, ఈ సమయంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటామని నీ లేఖను సెలవిస్తుండగా ఈ సత్య సువార్త ఈనాటి వరకు బలమైన దేవుడుగా ఈ వాక్యం ప్రకటిస్తుండగా ఇది వ్యక్తం కాకుండా ఇది మంచి నెలలో నిత్తనం లేక 30 దంతల 100 ఫలించడానికి సాయం చేయని వేడుకుంటూ కొత్తూరి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల స్వార్థ చేసిన పరిచర్య వ్యర్థం కాకుండా ఫలించదని సాయపడమని ఈ సమయంలో ఈ విత్తమైన చిన్న లేఖన భావం పంపించిన లేఖన భావ వాక్యము ఇది నాయన మరి అందరి హృదయాల్లో వారి జీవితాలు మార్చబడడానికి ద్వారం తెరిచి చేతులు బంధి చేతులు చిడిపించి రక్షణ కార్యం జరిగించి ప్రతి మోకాలు యేసునామమున వచ్చి ప్రతి నాలుక నోరు యేసుక్రీస్తు ఒప్పుకొని రక్షణ పొందడానికి అందరికి తరుణమిచ్చి ఈ సంవత్సరం కూడా నాయన లోకమంతటికి నీ ప్రేమ సువార్త ఇంకా అనేక మంది ప్రకటించబడాలి. అనేక దైవసేవకులందరినీ లేపుకొని బలపరిచి ఈ కార్యం జరిగించమని వేడుకుంటూ ఈ సమయంలో కొత్తూరులో ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ రక్షణ పొందేందుకు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన ప్రతిఫలం మీరే మాకు. మరి పరలోక దేవుడు మాట ఇచ్చే దేవుడు, ఆకాశము గతించుకోను కానీ నా మాటలు సున్నపళ్ళు తప్పిపోయి చెప్పిన దేవుడు ఈ కార్యం నాయన ఈ ప్రాంతంలో అందరికి సమాధానం కలిగించి నీ కార్యం జయప్రదంగా జరిగించబడి ప్రతి మోకాలు ప్రతి నాలుగు నోరు యేసుక్రీస్తు దేవుడు ఒప్పుకొని రక్షణ పొందేదానికి సాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.